కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో 87వ విశ్వశాంతి మహాయాగం 5వ రోజు కూడా వైభవంగా కొనసాగింది. ఇక ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగిన ఈ యాగంలో ప్రజలు శాంతి ఏకత్వాన్ని పెంపొందించే లక్ష్యంతో అనేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ మహాయాగంలో ఎమ్మెల్యే జయనాగేశ్వరరావు, అలాగే కలెక్టర్ ఏసిరి, జిల్లా అధ్యక్షుడు తిక్కరెడ్డి, పలువురు ప్రముఖులు కూడా సందడి చేయడం జరిగింది. ఇక యాగగుండం వద్ద ప్రత్యేక పూజలు చేసి యాగ నిర్వాహకులకు అభినందించారు. అనంతరం యాగ పీఠాధిపతి స్వరూపానంద స్వామి భక్తులకు ఆశీర్వాదాలు అందజేశారు. ఈ యాగం వల్ల సమాజంలో మంచి ఆలోచనలు, సుఖశాంతి అభివృద్ధి చేకూరాలని కోరుకుంటున్నామని వారు ఆకాంక్షించారు. అతిరుద్రం అదేవిధంగా ఆయుధ చండి మా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో లోక కళ్యాణం కోసం జరుగుతున్న ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి యొక్క ప్రాంత అభివృద్ధి కానీ ప్రజలందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఆరోగ్యాలతో ఉంటూ జిల్లా యంత్రాంగమైనటువంటి ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ మా కలెక్టర్ గారు, అదేవిధంగా ఎస్పీ గారు ఈరోజు ఈ ప్రాంత మంచి బాగోగుల కోసం యాగంలో పాల్గొని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా రాష్ట్రం, అదే రకంగా దేశంలో ఇటువంటి మంచి కార్యక్రమాలు జరిగేటువంటి సనాతన ధర్మంగా 4 వేదాలతో జరిగేటువంటి యాగాలలో వచ్చి ఈ రోజు పాల్గొనేందుకు వారికి కూడా ధన్యవాదాలు. ఈ విశ్వశాంతి యాగం అతిరుద్రం అదేవిధంగా ఆయుధ చండి మా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో లోక కళ్యాణం కోసం జరుగుతున్న ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి యొక్క ప్రాంత అభివృద్ధి కానీ ప్రజలందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఎమ్మిగనూరు పట్టణంలో ఈ మహాయజ్ఞం జరుగుతూ ఉంది. ఈ మహాయజ్ఞం వల్ల ఈ రాష్ట్రానికి, దేశానికి మంచి జరగాలని చేస్తూ ఉన్నారు. ఎమ్మిగనూరులో ఉన్నటువంటి ప్రముఖ పారిశ్రామికవేత్తలైతేనేమి, అన్ని వర్గాల వాళ్ళు సహకరించి ఇంత పెద్ద ఎత్తున హోమం జరుగుతూ ఉంది. మన రాష్ట్రానికి మంచి జరుగుతుంది, ఎమ్మిగనూరుకి మంచి జరుగుతుంది, కర్నూలుకి మంచి జరుగుతుంది. కాబట్టి అందరికి మంచి జరగాలని ఎమ్మిగనూరు పట్టణంలో ఈ మహాయజ్ఞం జరుగుతూ ఉంది. ఈ మహాయజ్ఞం వల్ల ఈ రాష్ట్రానికి